ఇకపోతే మనకి ముంగలపాలెం గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారు. రోడ్డుకి వెళ్ళాలన్నా సరే, అటు సైడ్ వెళ్ళాలన్నా సరే, వర్షం పడితే కనీసం ఒక బండి కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి టైంలో మన అయినపాత్రి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఖచ్చితంగా మీకు రోడ్డు ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం వెంటనే ₹1,00,00,000తో రింగ్ రోడ్డు గైరంపేట నుంచి ముంగలపాలెం ఎర్రపాలెం వరకు రింగ్ రోడ్ వేయడం జరిగింది, తార్ రోడ్డు. దానివల్ల ఉపయోగం ఏంటంటే కేవలం ఆ ఊరు గ్రామ ప్రజలకి ఉపయోగం లేదు, మన ఊరు ప్రజల యొక్క భూములు కూడా అటు సైడ్ ఉన్నాయి. వాళ్ళ రేట్ ఎంత పెరిగింది ఇప్పుడు భూములు. గతంలో 20 లక్షలు 30 లక్షలు ఉండే భూమి ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు పలుకుతుంది. కేవలం ఒక రోడ్ వేయడం వల్ల. మీకు ఒక సంక్షేమ పథకాలు ఇస్తే అంత వస్తాయా? మామూలుగా చెప్తాను, ఒక 10,000 20,000 ఇస్తే మీకు అంత వస్తుందా? గతంలో మనం అట్టికలు మోసుకోవాలని సరే ఏమైనా సరే బలు తెగబడిపోయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి ఎంతో చక్కగా బల్లి మీద వెళ్ళి తీసుకొని వస్తున్నాం. అంతేకాకుండా వెంకటాపురం కూడా రోడ్ వేసాం, అలాగే సీతకండికి కూడా మనం రోడ్ వేసాం. ఇకపోతే మనం రేపు తెలుగుదేశం కానీ గెలిస్తే ప్రతి ఒక్కరికి కూడా ₹4,000 పెన్షన్ మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఎంత ₹3,000 ఇస్తున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వానికి అయ్యన్నపాత్రి గారికి ఓటేస్తే ₹4,000 మీకు పెన్షన్ ఇస్తాం. అంతేకాకుండా ఇప్పుడు రేపు యువతకి ఇందులో ప్రతి పిల్లలకి కూడా చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, ప్రతి పిల్లలు కూడా మీ యొక్క పిల్లలు రేపు చదువుతున్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా. ఉద్యోగాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందా? లేదు. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. మన ఉద్యోగాలు ఈవేళ అకౌంట్లో 10,000 వేస్తే అది రేపటికి మాయమైపోతాయి. కానీ రేపు మీ పిల్లడు ఉద్యోగం చేస్తే ప్రతి నెల కూడా మీ కుటుంబానికి భరోసా ఉంటుంది. అప్పుడే మన కుటుంబం నిలబడగలవు. రేపు ధైర్యంగా శ్మశానం ఏంటంటే మన ఊరికి అసలు ప్లేసు సరిగ్గా లేదు, కనీసం వెళ్ళడానికి కూడా లేదు. మన ఎవరు చనిపోతే గొయ్యి తీస్తే ఇంకో సభ వచ్చిందంట అందులోంచి మాకు చెప్పారు. కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది కూడా సార్ మాకు శ్మశానం కూడా సీసీ రోడ్డుతో కావాలి. అంతేకాకుండా మన సీతకండిలో అవతల సీతకంలో మనకి సిమెంట్ రోడ్డు కావాలి. అలాగే ఒక నీళ్ళ ట్యాంక్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇంకపోతే మన గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు కూడా పూర్తి చేయవలసింది కోరుచున్నాం. మన రామాలయం చూసి ఎలాగుందో ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత మన రామాలయం మనం పునర్నిర్మించుకోవడానికి మీకు మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. రేపు అయ్యన్నపాత్రి గారిని మన ఊరి నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తాం. మన ప్రెసిడెంట్ ఎలక్షన్లో 10కి 8 వార్డులు గెలిపించుకున్నాం. అలాగే 172 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నాం. ఎంపీటీసీ కూడా గెలిపించుకున్నాం. మండలంలోనే మన పంచాయతీ మాత్రమే ఎంపీటీసీ సర్పంచ్ కూడా గెలిపించుకున్నాం. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రి గారికి మన ఊరి నుంచి 500 మెజారిటీ ఖచ్చితంగా ఇస్తామని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మీరే కాకుండా మీ పక్కన జరుగుతారు ఓటేయించండి. మీరు చెరువు పనికి వెళ్తున్నారు, చెరువు పనికి వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పండి, మనకి అయ్యన్నపాత్రికి ఓటేస్తేనే మన భవిష్యత్తు. మన ఊరికి 90% రోడ్లు మనమే వేసాం. ఏ పని చేయాలన్నా మనమే. మీకు హాస్పిటల్ తీసుకెళ్ళడం మేము ఉంటాం. మీ పిల్లలకి చదువు ఎలా ఏం చేయాలన్నా సరే మేము మీ అండగా ఉంటాం. మీకు మాట ఇస్తున్నాం. ఇంకోటి మరి పాతీదిలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది కూడా మేము తీరుస్తామండి. ఇంకోటి మన సర్పంచ్ మనం గెలిచాం, కానీ మన నిధులు మన దగ్గర లేవు. ఎందుకంటే పడిన డబ్బులు దొంగలాలు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి అది కూడా పునరావృతం చేస్తాం. ఇంకోటి మనకి ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే కనీసం ఇంజక్షన్ చేయడం కూడా మా ఊళ్ళో డాక్టర్ లేరండి. ఇంత పెద్ద ఊర్లో పిఎస్సి శాంక్షన్ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒక గోడ కట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ₹1 కూడా ఇప్పుడు వచ్చి ఓపెన్ చేయలేకపోయారు. అది వాళ్ళ చేతకంతనం. రేపు ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది. మనం ఆ పిఎస్సి మనం కట్టి మనం ఓపెన్ చేసి మన ఊళ్ళో హాస్పిటల్ మనం కట్టుకుందాం. మీ అందరికీ అది మాట ఇస్తున్నాను. అంతేవిధంగా మరి నాన్నగారు లేకపోయినా సరే మీరందరూ కూడా నా యందు ఉన్నారని చెప్పి నా ధైర్యం అది. మీరందరూ కూడా నాతో ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీకోసం నేను ఎప్పుడు ఉంటాను. మన తెలుగుదేశం క్యాడర్ కూడా ఉంటారు, పెద్దలని కానీ అనే కానీ మీరందరూ కూడా మీ అందరికీ నాతో అందుబాటులో ఉండడానికి కోరుతున్నాను. నాన్నగారు లేని లోటు నేను తీరుస్తాను. మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కోరుతున్నాం. అలాగే మండల పార్టీ అధ్యక్షుడు నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.